హాయ్ అండి. ఈరోజు వీడియోలో గోబీ 65 అండి. చాలా టేస్టీగా ఉందండి ఇది. సాంబార్‌లోకి, ఆకుకూర పప్పులోకి చాలా బావుంటుందండి. మీరొకసారి ఇలా ట్రై చేసుకోండి మేము చూపించినట్టుగా. మేమైతే కలర్స్ ఏమి యూజ్ చేయలేదండి. ఫస్ట్ మనం కాలీఫ్లవర్‌ని తీసుకొని, శుభ్రం చేసుకొని, వేడి నీళ్ళల్లో హాఫ్ బాయిల్ చేయాలండి. కొద్దిగా సాల్ట్, పసుపు వేసుకొని అవి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలండి డీప్ ఫ్రైకి సరిపడా. తర్వాత మనం ఉడకబెట్టుకున్న కాలీఫ్లవర్‌లో కారం, ఉప్పు, గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి, మిరియాల పొడి, శనగపిండి, కార్న్ ఫ్లోర్ వేసి ఇలా మిక్స్ చేసుకోవాలండి. మేము కొద్దిగా వేడిగా ఉన్నదని స్పూన్‌తో మిక్స్ చేసామండి. కానీ గట్టిగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేయకూడదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత వేడిగా ఉన్న నూనెలో మనం కలిపి పెట్టుకుని కాలీఫ్లవర్ మిశ్రమాన్ని వేయాలండి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. ఒకవైపు వేగిన తర్వాత ఇలాగా రెడ్ కలర్‌లోకి వస్తుందండి. ఇంకొక వైపుకి తిరగవేసుకోవాలండి. మేమైతే ఏ కలర్స్ యూజ్ చేయలేదండి. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.